మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అనే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి. కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం. కానీ హెడ్లైన్స్గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో. దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే డిసెంబర్ 9వ తారీఖున టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్ 9 అంటే 6 సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ, మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్వకుండా ఫ్రైడే 11 గంటలు అంటే వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ టిఆర్ క్రియేషన్స్ అనే అసలు నిజంగా నాకెంత స్ట్రెస్ రానివ్వండి, నాకు సహకరించనివ్వండి, సహకరించకపోనివ్వండి శరీరం మరి 6 సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి. అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, ఆ విఘ్ననాయకుడి యొక్క దయ నిజంగా. సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్ని జ్యోతిష్య శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, గౌరవం, శక్తి అందరిలోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో 2018 డిసెంబర్ 9న మనం ఛానల్ పెట్టడం. నా నెంబర్ వద్దు, నా పేరు వద్దు, ఆస్ట్రాలజీకి పేరు రావాలి, జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఇలాగే జరిగింది, మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ, గౌరవం జనాల్లోకి వెళ్తుంది, ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో 6 సంవత్సరాలుగా ఈ వారం కూడా 6 సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది. సో అలాగే ఇంకా మనం చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ, లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం. ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం, ఆ జ్యోతిష్ శాస్త్రం పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ, అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది, మీ చాలా ఇంత నెగిటివ్ని తప్పించుకోగలిగాం, మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో. అలాగే 1 to 1 person to person కలిసి చెప్తే బాగుంటుంది, మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు. సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మేలు జరుగుతుంది, డెవలప్ అయితే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మనం డిస్క్రిప్షన్లో, ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం. సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దయ వల్ల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. ఈ కుంభరాశి వారికి సంబంధించి ఇక మన న్యూ ఇయర్ హెడ్లైన్స్ 2025 సంవత్సరానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా మార్చి 30న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం. సో ఈ షష్టగ్రహ కూటమి అనేది అన్ని రాశులకి సంబంధించి దాని ఇంపాక్ట్ వేరే వీడియోస్ చేసుకుందాం. బట్ ఇది కుంభరాశికి 2nd హౌస్లో జరుగుతూ ఉంది. సో ఇక్కడ మార్చి, ఏప్రిల్, మేలో ఈ 2025 స్టార్టింగ్ ఈ మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా ఎక్కువగా మీ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ఆర్థికపరమైన, కుటుంబపరమైన విషయాల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది షష్టగ్రహ కూటమి. సో అలాగే ఇక్కడ మెయిన్గా చూస్తే రాహువు, కేతువు, గురుడు, శని ఈ మేజర్ ప్లానెట్స్ గురించే మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లో చెప్పుకుంటాం సంవత్సర ఫలితాల్లో. అయితే శుక్రుడు, కుజుడు గురించి కూడా ఈసారి మనం చెప్పుకోవాలి.
ఎందుకంటే కుజస్తంభన 5 నెలలు జరుగుతుంది. శుక్రుడు కూడా వక్రించి ఒకటే రాశిలో 4 నెలల పాటు మీన రాశిలోనే ఉండిపోతున్నారు. సో ఇక్కడ శుక్రుడి యొక్క స్తంభన ఏదైతే ఉందో ద్వితీయ స్థానంలో, అది ధన ఆర్థిక పరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో శుక్రుడు చాలా మేలు చేసే ప్లానెటే కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఆర్థిక పరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో, ఫైనాన్షియల్ విషయాల్లో శని రాహుల వల్ల మీకు ఎంత నెగిటివ్ కలుగుతున్నా, ఇన్ కేస్ ఆర్థిక పరమైన ఒత్తిళ్లు, ధనపరమంగా ఏ విధమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా శుక్రుడి యొక్క సంచారం మిమ్మల్ని చక్కగా ఓవర్కమ్ చేస్తుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా చేస్తుంది. కుటుంబంలో సఖ్యత నెలకొనేలాగా శుక్రుడు ఇక్కడ కాపాడుతుంటాడు. అదేవిధంగా ఇక రాహువు ఈ రాశికి మనం చూస్తే కనుక మే నుంచి కూడా రాహు సంచారం రాశిలో మొదలవుతుంది. అంటే ఇక కేతు సప్తమంలోకి వచ్చేస్తాడు. సో అలాగే మేలో గురుడి యొక్క సంచారం కూడా పంచమంలోకి మారుతుంది. ఇది అద్భుతం. కుంభరాశి వాళ్ళకి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, యాక్చువల్గా మే తర్వాత నుంచి గురుబలం అద్భుతంగా పెరగడం వల్ల శాలరీ హైక్లు, ఇంక్రిమెంట్లు, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో లాభాలు, ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి వీళ్ళకి మే నుంచి ఎక్కువ ఏర్పడుతున్నాయి గురుడి వల్ల, గురుబలం పెరగటం వల్ల. సేమ్ టైం రాశిలోకి రాహు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీరు వెళ్ళడం, కొన్నిసార్లు క్లోజ్ రిలేషన్స్ని కొంచెం వీళ్ళు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం అనేది ఈ రాహుకేతుల వల్ల మనకు జరుగుతూ ఉంది. సో అదేవిధంగా కుజుడి యొక్క స్తంభన కూడా రాశికి షష్టమ స్థానంలో జరుగుతుంది. మరి మే వరకు కూడా 6th హౌస్లో కుజుడు యోగిస్తాడు కాబట్టి ఈ కుజ స్తంభన వీళ్ళకి ప్లస్సే. మే వరకు కుజుడి బలం బాగుంది, మే తర్వాత గురు బలం బాగుంది. అలాగే మే వరకు కూడా శుక్రుడి యొక్క బలం కూడా బాగుంది. ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాలు, లిటిగేషన్స్, వాటి త్రూ మీకు రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే వచ్చేటట్టు చేస్తాడు శుక్రుడు. సో ఈ విధంగా కుంభరాశి వారికి న్యూ ఇయర్లో రాహుకేతువుల యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే క్లోజ్ రిలేషన్స్లో కొంత దూరం అవ్వాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడే ఆస్కారాలు. గురువు గారి వల్ల మే ముందు వరకు కూడా గృహ పరిస్థితులు, నూతనంగా గృహానికి సంబంధించి చూసిన, వాహనాల కొనుగోలుకి సంబంధించి చూసిన, స్థిరాస్తుల విషయాల్లో చూసిన, ఇంటికి సంబంధించిన విషయాల్లో గురువు గారు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. మే తర్వాత పూర్తిగా పంచమ స్థానంలోకి వచ్చిన గురుడు పూర్వపుణ్య స్థానంలోకి సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, షేర్స్ పరంగా, లవ్ లైఫ్ పరంగా ఏంటి శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకొక మెట్టు పై స్థాయి అందించడం, ఇవన్నీ కూడా గురువు గారు ఇస్తారు ఇక్కడ. అయితే అక్టోబర్ నుంచి గురువు గారి యొక్క అతిచారం మొదలవుతుంది. ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరి 3 నెలలు గురువు గారు అతిచారంతో 6th హౌస్లోకి వస్తున్నారు. కాబట్టి మళ్ళీ చివరి 3 నెలలు 2025లో చివరి 3 నెలలు కొంచెం అనుకూలత తక్కువ ఉంటుంది. కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 నెలలు కూడా ఈ అనుకూలంగా ఉన్న గురు బలం ఉన్నప్పుడే మేజర్గా మనం చేయాలనుకున్న పనులు కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది మంచిది. సో ఇంకా మనం మంత్లీ, వీక్లీ జనరల్గా చెప్పుకుంటూ వెళ్తాం. ఉగాది రాశి ఫలాలు చేసుకుంటాం, అలాగే దానిలో మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు అన్నీ చేసుకుంటాం చక్కగా, మంచి ఆస్పెక్ట్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. బట్ ఇది కొంచెం బ్రీఫ్గా న్యూ ఇయర్ హెడ్లైన్స్ లాగా. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మార్చి 30న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి 2nd హౌస్లో ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో మార్చి, ఏప్రిల్ మీద జాగ్రత్త తీసుకోవడం. మే తర్వాత రాహు రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఫారెన్ వెళ్ళాలన్నా, దూరం వెళ్ళాలన్నా కొన్నిసార్లు మీకు మీ యొక్క స్వార్థం గురించి చూసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల కొన్ని క్లోజ్ రిలేషన్స్ దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడడం. అలాగే మే వరకు కూడా గృహ పరిస్థితులకి, స్థిరాస్తులకు సంబంధించి గురువు గారు అనుకూలంగా ఉన్నారు. మే తర్వాత అక్టోబర్ వరకు కూడా గురుబలం అద్భుతంగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కొంచెం తక్కువ ఉంటుంది గురుబలం. సో అలాగే ఇక్కడ సప్తమంలో కూడా కేతు ఉంటున్నారు కాబట్టి వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యాచెస్ చూసుకునే విషయాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, కొంచెం ప్రతిదీ కేర్గా మనం ఆచితూచి అన్నీ కూడా లోతుగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం కేతు యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల ఉంటుంది. సో ఇంకేది మనం మేజర్గా మనం ఉగాది రాశి ఫలాల్లోనూ అండ్ మంత్లీ ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి వాటిలో కూడా డిస్కస్ చేసుకుందాం. సో బ్రీఫ్గా అయితే న్యూ ఇయర్ హెడ్లైన్స్ పరంగా ఈ గ్రహాల యొక్క ప్రభావం, శుక్రుడు ఆర్థికంగా ఫస్ట్ 4 నెలలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. కుజుడు కూడా కోర్టు కేసెస్ విషయాల్లో మే వరకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. మే తర్వాత గురుడు అనుకూలంగా ఉంటున్నారు. రాహుకేతువులు ఇక్కడ జనరల్గా ఇస్తున్న మార్పులు మనం చెప్పుకున్నాం. సో ఇది న్యూ ఇయర్ హెడ్లైన్స్ 2025కి సంబంధించి. సో
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.